Hello students, welcome to GK class. In this session we are going to deal with second chapter of social studies for class 8th students, those who are going to 9th class. For them, in the last class we had discussed about revolt of 1857. At the end of the chapter we said that 1857 revolution is the first war of independence. This revolution is the first war of independence. Then the second chapter of the in your social studies syllabus is freedom fighters. In this chapter we will discuss about all the freedom fighters who are participated in the Indian national movement from starting to ending. Clear? From medieval, from 18th century to now. In the 18th century, in the middle of the 18th century to up to independence. In this period, those who are participated in the Indian national movement and who sacrificed their lives in the process of this national movement, about those people we will discuss. In that list, in that national leaders list, the first and foremost leader we are going to discuss is Khan Abdul Ghaffar Khan. Okay, who is the person? Khan Abdul Ghaffar Khan. Khan Abdul Ghaffar Khan. Okay, Khan Abdul Ghaffar Khan, 6th February 1890. Okay, he born on 6th February 1890 and he died on 20th January 1988. Okay, the nickname of Khan Abdul Ghaffar Khan was Fakhr-e-Afghan. ఓకేనా, ఈ యొక్క నిక్ నేమ్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ యొక్క నిక్ నేమ్ ఏంటి అని కూడా అడుగుతూ ఉంటారు. ఓకేనా, ఇతనే కాదు, అదర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆల్సో ద నిక్ నేమ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ద నిక్ నేమ్ ఆఫ్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వాజ్ Fakhr-e-Afghan. ఓకేనా, Fakhr-e-Afghan. See here, he was a political and spiritual leader. He is not only political leader but also spiritual leader. ఇతను పొలిటికల్కి సంబంధించే కాకుండా దైవభక్తి ఎక్కువగా కలవాడు. ఓకేనా, ఆధ్యాత్మిక గురువు కూడా. ఓకేనా, రాజకీయ నాయకుడు, అదేవిధంగా ఆధ్యాత్మిక గురువు. కమింగ్ టు ఇతని యొక్క అప్రోచ్ ఎలా ఉండేది అంటే, ఇతను కూడా బ్రిటిష్ గవర్నమెంట్ని అపోజ్ చేసేవాడు, కానీ ఇతని యొక్క అప్రోచ్ ఎలా ఉండేదంటే నాన్ వయలెంట్ వేలో అప్రోచ్ అయ్యేవాడు. అహింసాపరమైనటువంటి భావన, ఇతనికి ఉన్నటువంటి భావన ఏది? అహింసాపరమైనటువంటి భావన. నాన్ వయలెన్స్ మెథడ్లో ఇతను అపోజ్ చేసేవాడు అనమాట బ్రిటిష్ వాళ్ళని. నాన్ వయలెంట్ వేలో అపోజ్ చేసే వాళ్ళలో ఇతన్ని మనము ప్రముఖుడుగా చెప్పుకోవచ్చు, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. అదేవిధంగా ఇతన్ని ఇంకొక పేరుతో ఏమని పిలిచేవాళ్ళు అంటే బచ్చా ఖాన్. ఓకే, బచ్చా ఖాన్. ఓకేనా, బచ్చా ఖాన్ అనే పేరుతో కూడా పిలిచేవాళ్ళు. ఇతను లైఫ్ లాంగ్ పెసిఫిస్ట్, అంటే ఇతను చనిపోయేంత వరకు కూడా ఓకేనా ఈ యొక్క ఇస్లాం మతాన్ని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి. ఇస్లాం మతాన్ని దృఢమైనటువంటి నిశ్చయంతో, ఒక కమిట్మెంట్తో, ఓకే, అదే నమ్మకంతో జీవించినటువంటి వ్యక్తి కాబట్టి పెసిఫిస్ట్ అంటూ ఉన్నాము. అదేవిధంగా ఇతను ఇస్లాం రిలీజియన్కి ఒక భక్తుడై దాన్ని బద్ధుడైనటువంటి వ్యక్తి అన్నమాట, డివోట్ ముస్లిం. ఇతను 1929లో 1929లో ఖుదాయ్ ఖిద్మాత్గర్ అనేటువంటి యొక్క ఉద్యమాన్ని స్థాపించినాడు. ఖుదా ఖిద్మాత్గర్, ద మీనింగ్ ఆఫ్ ఖుదా ఖిద్మాత్గర్ వాజ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఇతడు దైవ భక్తుడు కాబట్టి ఓకేనా, సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఒక మూమెంట్ని స్టార్ట్ చేసినాడు అన్నమాట. ఫ్రీడమ్ మూమెంట్లో ఈ యొక్క
ఖుదా ఖిద్మత్గార్ అనేటువంటి మూమెంట్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఏ ఇయర్లో స్టార్ట్ చేశాడు అంటే 1929. దిస్ ఈజ్ అబౌట్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ని యొక్క నిక్ నేము ఫాక్ ఈ ఆఫ్ఘాన్ అని పిలుస్తాము. అదేవిధంగా ఇతన్ని ఇంకొక పేరు వచ్చేసి బచ్చా ఖాన్ అని కూడా పిలుస్తాము. ఇతని యొక్క అప్రోచ్ అహింసాపరమైనటువంటి అప్రోచ్, నాన్ వైలెంట్ అప్రోచ్లో ఉండేది. ఇతని యొక్క అపోజిషను నాన్ వైలెంట్గా ఉండేది. అదేవిధంగా ఇతను లైఫ్ లాంగ్ పెసిఫిస్ట్గా బతికాడు. అదేవిధంగా డివోట్ టు ముస్లిం. అదేవిధంగా ఇతను ఖుదాయ్ ఖిదాఫత్గార్ అనేటువంటి ఒక మూమెంట్ని స్టార్ట్ చేశాడు 1929లో. దిస్ ఈజ్ అబౌట్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. అండ్ కమింగ్ టు సెకండ్ పర్సన్ హూ ఈజ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ యాజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్నటువంటి వ్యక్తి చిత్తరంజన్ దాస్. హూ ఈజ్ ద పర్సన్? చిత్తరంజన్ దాస్. చిత్తరంజన్ దాస్ అనేటువంటి వ్యక్తి 5th November 1870లో పుట్టాడు. హీ వాజ్ బార్న్ ఆన్ 5th November 1870 అండ్ హీ డైడ్ ఆన్ 16th June 1925. 16th June 1925లో మరణించడం జరిగింది. ఇతను మనకి దేశ్ బంధుగా చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి. ఓకేనా? చిత్తరంజన్ దాస్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే దేశ్ బంధు. హూ వాజ్ కాల్డ్ యాజ్ దేశ్ బంధు ఇన్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాజ్ చిత్తరంజన్ దాస్. most important bit, who was called as Desh Bandhu was Chittaranjan Das. Then coming to, he was a leading Bengali nationalist politician. వెస్ట్ బెంగాల్ లేదా బెంగాల్కి సంబంధించినటువంటి నేషనలిస్ట్ పొలిటీషియన్స్లో ప్రముఖుడిగా మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటే చిత్తరంజన్ దాస్ని చెప్పుకోవచ్చు. ఈ చిత్తరంజన్ దాస్ స్వరాజ్ పార్టీ, బెంగాల్లో స్వరాజ్ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తులలో, అదేవిధంగా బెంగాల్లో స్వరాజ్ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే చిత్తరంజన్ దాస్. దాన్ని స్థాపించి దాన్ని ముందుకు నడిపించినటువంటి నాయకుడు కూడా ఈ చిత్తరంజన్ దాసే. హీ వాజ్ ఫౌండర్ అండ్ లీడర్ ఆఫ్ స్వరాజ్ పార్టీ ఇన్ బెంగాల్. దెన్ కమింగ్ టు, హీ వాజ్ ఎ లాయర్, అతని యొక్క న్యాయవాది. అదేవిధంగా ఈ యొక్క ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లో ఒక మంచి యాక్టివిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి. వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఇండియన్ నేషనల్ మూమెంట్లో మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క చిత్తరంజన్ దాస్ను మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇతను ఒక కవి, పోయెట్, అదేవిధంగా ఆథర్. తన పుస్తకాలు కూడా రాసేవాడు అన్నమాట. చిత్తరంజన్ దాస్ మోస్ట్ ఇంపార్టెంట్. హీ వాజ్ కాల్డ్ యాజ్ దేశ్ బంధు. హీ వాజ్ కాల్డ్ యాజ్ దేశ్ బంధు. ఈ చిత్తరంజన్ దాస్ని దేశ్ బంధు అని కూడా పిలుస్తారు. దిస్ ఈజ్ అబౌట్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అండ్ చిత్తరంజన్ దాస్. క్లియర్ ఎవ్రీవన్? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1929లో ఖుదాయ్ ఖిద్మత్గార్ మూమెంట్ని స్టార్ట్ చేశాడు. చిత్తరంజన్ దాస్ దేశ్ బంధుగా ఫేమస్ అయ్యాడు. అదేవిధంగా బెంగాల్లో ఒక స్వదేశ్ మూమెంట్, స్వరాజ్ పార్టీ, బెంగాల్లో స్వరాజ్ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి ఈ యొక్క చిత్తరంజన్ దాస్. అదేవిధంగా ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లో యాక్టివిస్ట్గా పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క చిత్తరంజన్ దాస్. ఇతను ఒక పోయెట్, అదేవిధంగా ఆథర్ కూడా, ఒక కవి, మంచి రచయిత కూడా, పుస్తకాలు రచించినటువంటి రచయిత కూడా. అదేవిధంగా మనకు ఇంకొక ఫ్రీడమ్ ఫైటర్ చూసుకున్నట్టయితే ఖుదీరామ్ బోస్. ఇతను 3rd December 1889, 1889 డిసెంబర్ 3వ తేదీన జన్మించినాడు. అదేవిధంగా 11th August 1908, ఆగస్టు 11, 1909వ సంవత్సరంలో మరణించడం జరిగింది. ఇతని యొక్క ఫుల్ నేమ్ ఏంటంటే, ఖుదీరామ్ బోస్ యొక్క ఫుల్ నేమ్ సాహిద్ ఖుదీరామ్ బోస్. ఖుదీరామ్ బోస్ యొక్క ఫుల్ నేమ్ సాహిద్ ఖుదీరామ్ బోస్.
అదేవిధంగా ఇతను ఇండియన్ రెవల్యూషనరీ, చూడండి ఇతను హింసాపరమైనటువంటి అపోజిషన్ బ్రిటిషర్స్ని ఎదుర్కొన్నాడు. ఏ విధంగా? రెవల్యూషనరీ పర్సన్గా. ఓకేనా, ఇతను బ్రిటిష్ రూల్ని అపోజ్ చేశాడు. ఏ విధంగా అపోజ్ చేశాడు అంటే శాంతియుతంగా అపోజ్ చేయలేదు. ఇతను ఎలాంటి ఎలాంటి దారి ఎంచుకున్నాడు అంటే రెవల్యూషనరీ, వారిని ఎదిరించేటువంటి యొక్క మార్గము, యొక్క హింసాపరమైనటువంటి మార్గంని ఎదుర్కొన్నాడు. ఎవరిని? బ్రిటిషర్స్ని. అదేవిధంగా హీ వాజ్ సెంటెన్స్డ్ టు డెత్, ఇతన్ని బ్రిటిష్ వాళ్ళు ఉరి తీసి చంపేసినారు. హీ వాజ్ సెంటెన్స్డ్ టు డెత్. ఎందుకు సార్ అంటే ఇతను ముజాఫర్పూర్ అనేటువంటి ప్లేస్లో ఈ కాన్స్పిరసీ అంటే ఏంటి అంటే ఈ యొక్క గొడవలు చేయడం. ఓకేనా, గొడవలు చేసి ఈ యొక్క బ్రిటిషర్స్ పైన వెపన్స్తో దాడి చేయడం, వాళ్ళ యొక్క రక్తాన్ని కళ్ళ చూడడం, దీనంతా హింసాపరమైనటువంటి మార్గాన్ని కాన్స్పిరసీ అంటాం. ఓకేనా, గొడవలు కొట్లాట్లు జరిపేటువంటి మార్గాన్ని కాన్స్పిరసీ అంటాం. ఇలాంటి ఒక కేసులో ఇతని పైన చాలా కేసెస్ ఉన్నాయి. గొడవలు చేశాడు, కొట్లాట్లు చేయడం, ఓకేనా, వెపన్స్తో దాడి చేయడం బ్రిటిషర్స్ని, ఇలాంటి హింసాపరమైనటువంటి వైలెంటిక్ వే ఆఫ్ బిహేవియర్ టువర్డ్స్ బ్రిటిష్ రూల్ అండ్ బ్రిటిష్ గవర్నమెంట్. దట్స్ వై హీ వాజ్ సెంటెన్స్డ్ టు డెత్. ఓకేనా, ఇతను బ్రిటిష్ గవర్నమెంట్ని ఎదుర్కొని హీ వాజ్ సెంటెన్స్డ్ టు డెత్. అదేవిధంగా ఇతని గురించి మనం చెప్పుకున్నట్టయితే యంగెస్ట్ పర్సన్. ఓకేనా, బ్రిటిష్ గవర్నమెంట్ని ఎదిరించి ఓకేనా చనిపోయినటువంటి యంగెస్ట్ పర్సన్స్లో ఇతన్ని మనము చెప్పుకుంటాం. హీ వాజ్ యంగెస్ట్ మార్టిరిస్ అంటే చనిపోవడం, దేశం కోసం ప్రాణాలు అర్పించడాన్ని మార్టిరిస్ అంటాం. ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లో దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి యంగెస్ట్ పర్సన్స్లో ఇతను కూడా ఒకడు. ఎవరు? ఖుదీరామ్ బోస్. ఫుల్ నేమ్ సాహిద్ ఖుదీరామ్ బోస్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఖుదీరామ్ బోస్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్రీడమ్ ఫైటర్ we are going to discuss is Mahadev Govind Ranade. MG Ranade. Mahadev Govind Ranade. MG Ranade. ఇతను 18th January 1842లో పుట్టాడు. 16th January 1901లో మరణించినాడు. He was born on 18th January 1842 and died on 16th January 1901. And coming to see here, he was Indian scholar, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, సోషల్ రిఫార్మర్, సంఘ సంస్కర్త. ఓకేనా, సొసైటీలో ఉన్నటువంటి మూఢనమ్మకాలని మూఢ విశ్వాసాలకి ఆపోజిట్గా ఈ యొక్క సంఘాన్ని సంస్కరించేటువంటి వ్యక్తుల్లో ఒకడు. అలాంటి వ్యక్తుల్ని సోషల్ రిఫార్మర్స్ అంటారు. అదేవిధంగా జడ్జిగా పనిచేశాడు. ఇతను కూడా ఒక మంచి రచయిత. ఆథర్ అంటే రచయిత. కమింగ్ టు వన్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ మహాదేవ్ గోవింద్ రనడే, హీ వాజ్ ఆల్సో కాల్డ్ ఎంజీ రనడే. ఇతన్ని మనము షార్ట్కట్లో ఎంజీ రనడే అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇతను వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తుల్లో ఇతను కూడా ఒక వ్యక్తి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి ఐఎన్సి అనేటువంటి పార్టీని స్థాపించినటువంటి వ్యక్తుల్లో ఇతను కూడా ఒకడు. ఎవరు? మహాదేవ్ గోవింద్ రనడే. దెన్ అదేవిధంగా ఇతను బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్లో పనిచేశాడు. మెంబర్ ఆఫ్ బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇతని యొక్క ఇవన్నీ డిసిగ్నేషన్స్ అంటాం. ఇవన్నీ కూడా ఇతని యొక్క
డెసిగ్నేషన్స్. ఇతను అధిరోహించినటువంటి ఇతని యొక్క స్థానాలు, ఓకేనా, ఇతను అధిరోహించినటువంటి వాటిని ఏమంటాము, పోస్ట్, ఏ ఏ పోస్టుల్లో ఇతను వర్క్ చేశాడు, ఓకేనా. ఏవేవి అంటే మెంబర్ ఆఫ్ బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్గా పనిచేశాడు, ఓకేనా, జస్ట్ లైక్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా అప్పట్లోనే. అదేవిధంగా మెంబర్ ఆఫ్ ఫినాన్స్ కమిటీ అట్ ద సెంటర్, అప్పట్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో, బ్రిటిష్ గవర్నమెంట్లోనే మెంబర్ ఆఫ్ ఫినాన్స్ కమిటీలో వర్క్ చేశాడు. అదేవిధంగా బాంబే హైకోర్టుకి జడ్జిగా కూడా పనిచేశాడు. మహారాష్ట్ర స్టేట్లో ఉన్నటువంటి బాంబే హైకోర్టుకి జడ్జిగా కూడా పనిచేశాడు బ్రిటిష్ గవర్నమెంట్లో. దిస్ ఈజ్ అబౌట్ మహదేవ్ గోవింద్ రనడే, ఓకేనా. వీ హ్యావ్ సమ్ మోర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆర్ దేర్. We will discuss about those freedom fighters in the next class. Okay, thank you so much. Please pause this video and write down the information. Have a nice day. Take care.